హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్రోకలీ పప్పు హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బ్రోకలీ అయితే కాలీఫ్లవర్కి కజిన్ సిస్టర్లా ఉంటుంది. ఒకప్పుడు బ్రోకలీ అయితే మార్కెట్లో 150 రూపీస్ ఉండేది కాస్ట్, కానీ ఇప్పుడు 70 రూపీస్కి 50 రూపీస్కి అయితే దొరికేస్తుంది. కానీ ఒకప్పుడు ఉండే అంత ఫ్రెష్నెస్ అయితే ఇప్పుడు బ్రోకలీలో ఉండట్లేదు. కానీ బ్రోకలీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బ్రోకలీలో ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీక్లీ ట్వైస్ మనం ఈ బ్రోకలీ తీసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా మెయింటైన్ అవుతుంది. చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ బ్రోకలీ మనం లైఫ్ స్టైల్లో యాడ్ చేయడం వల్ల. వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కప్పు కందిపప్పుకి 1 బ్రోకలీ మొత్తం పురుగులు లేకుండా తుంచేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా తుంచేసుకున్న తర్వాత పెద్దగా ఉండే స్టెమ్ పార్ట్ని పక్కకు తీసేసి చిన్న చిన్న స్టెమ్ పార్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కందిపప్పుని బ్రోకలీని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, ఆయిల్, పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ రానివ్వాలి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారినాక కుక్కర్ మీద మూత తీసి మంచిగా పప్పు ఇంకా బ్రోకలీని మెదుపుకోవాలి. బ్రోకలీ మొత్తం స్మాష్ అయిపోవాలి. పప్పు కూడా స్మాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పోపులోనే ఉంటుంది అసలైన టేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని తిరగమాత వేసుకోవాలి. పప్పులోని తిరగమాత వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ బ్రోకలీ పప్పు వేసుకొని ఒక్కసారి తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. బ్రోకలీ అంటే ఇష్టం లేని వాళ్ళు, చిన్నపిల్లలు బ్రోకలీని తీసి పక్కన పడేస్తారు. అలాంటిది ఒక్కసారి పప్పులో యాడ్ చేసి చూడండి, ఖచ్చితంగా తినేస్తారు. ప్లేట్ అయితే ఖాళీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.